ఫ్రెండ్స్, ఇప్పుడు మన ట్రెజర్ ఎన్ఎఫ్టీ అకౌంట్ వ్యాలెట్ని క్రిప్టో వ్యాలెట్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాము. ముందుగా నేను బినాన్స్ ప్రిఫర్ చేస్తున్నాను. మీరు ఏ వ్యాలెట్నైనా లింక్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఐఎమ్ న్యూ టు క్రిప్టో ఆర్ ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది. నేను ఐఎమ్ న్యూ టు క్రిప్టో అని సెలెక్ట్ చేశాను. ఈమెయిల్ ఐడి అనేవచ్చు, ఫోన్ నెంబర్ అనేవచ్చు, లేకపోతే గూగుల్ ద్వారా లింక్ అవ్వచ్చు. నేను కంటిన్యూ విత్ గూగుల్ అని ప్రెస్ చేశాను. జీమెయిల్ ఐడి వస్తుంది, లింక్ చేయొచ్చు. ఇన్వైటర్ కోడ్ ఇవ్వండి ఫ్రెండ్స్, GR_14352_UPPCI. అది ఇన్వైటర్ కోడ్ ఇస్తే లింక్ అవుతుంది. సో ముఖ్యంగా మీరు మన కుబేరా టెలిగ్రామ్ గ్రూప్లో ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. కింద లింక్ ఇస్తున్నాను, దాంట్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ని మీకు షేర్ చేస్తాం అందులో. తర్వాత వెరిఫికేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కేవైసీ ఇది ఇండియా ప్రెస్ చేసిన తర్వాత మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఓటీపీ వస్తుంది, ఆధార్ లింక్ అయిన మొబైల్కి. ఆ ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ ప్రెస్ చేస్తే మనకి పాన్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. పాన్ నెంబర్ ఎంటర్ చేసి ఐ ఆథరైజ్ అని చెప్పేసి ఇచ్చేసి ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఏదైనా మీకు ప్రిఫర్ అయింది సెట్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఇండస్ట్రీ అడుగుతుంది. సో నేను మళ్ళీ అన్ఎంప్లాయిడ్ అని పెట్టేసి ఇన్కమ్ 12 lakhs లోపులోనే అని చెప్పేసి పెట్టాను. మళ్ళీ కంటిన్యూ ప్రెస్ చేస్తున్నాను. తర్వాత మనకి కేవైసీ 30 minutes అని చెప్తారు, కానీ 10 నిమిషాలు అయిపోతుంది. నోటిఫికేషన్ అలౌ చేసుకున్నాను, ఎందుకంటే విత్డ్రాల్ కానీ డిపాజిట్ కానీ నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. సో వెరిఫై నౌ అని నొక్కితే అండర్ ప్రోగ్రెస్ అని వస్తుంది. సో మళ్ళీ ఇంటూ మార్క్ కొట్టేసి నెక్స్ట్. ఇంకా ఇది వెరిఫై అయిందాక నెక్స్ట్ మనం ఏం చేయాలంటే గూగుల్ అథెంటికేటర్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లేస్టోర్లో గూగుల్ అథెంటికేటర్ అని ప్రెస్ చేస్తే యాప్ వస్తుంది. గూగుల్ స్టార్ ఉంది కదా, అది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి చాలా ట్రిక్స్ ఉన్నాయి. ఆ ట్రిక్స్ ట్రెజర్ ఎన్ఎఫ్టీలో ఎలా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు, వ్యాలెట్స్ ఎలా స్పీడ్గా లింక్ చేసుకోవచ్చు, టైం బైపాస్ చేసుకునేవన్నీ టిప్స్ కూడా మన గ్రూప్లో షేర్ చేస్తాము. సో గెట్ స్టార్టెడ్ నొక్కాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే ఈమెయిల్ తోటి మీరు లింక్ ఆ ఈమెయిల్ని సెలెక్ట్ చేసుకోండి, లేదా కొత్త ఈమెయిల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏం కాదు. కంటిన్యూ విత్ అని చెప్పేసి ప్రెస్ చేయండి. సో మళ్ళీ ట్రెజర్ ఎన్ఎఫ్టీలో లాగిన్ అయిన తర్వాత మై ఆప్షన్లో మీరు మై ఆర్డర్స్లో విత్డ్రా అనే ఆప్షన్ ఉంది చూడండి లాస్ట్లో. సో ఆ విత్డ్రా ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకి ఆ వ్యాలెట్ లింక్ గూగుల్ బైండ్ చేసుకోవాల్సి వస్తుంది. అదిగోండి కాషన్ వచ్చేసి యూ హ్యావ్ కంప్లీటెడ్ గూగుల్ అథెంటికేషన్ ఎట్ అనేది బైండ్ చేసుకోమంటుంది. తర్వాత మనం బైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గూగుల్ వెరిఫికేషన్ మీద ప్రెస్ చేస్తే నాట్ బౌండ్ మీద మీకు కీ వస్తుంది. ఆ కీని కాపీ చేయాలి. ఆ పక్కన గ్లాస్ సింబల్ ఉంది చూడండి, ఆ సింబల్ ప్రెస్ చేస్తే కాపీ అయిపోతుంది. కాపీ ప్రెస్ చేసి తర్వాత ఫస్ట్ ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆ గెట్ అనే ఉంది కదా, ఈమెయిల్ వెరిఫికేషన్ పక్కన గెట్ అనేది ప్రెస్ చేస్తే మనకి మెయిల్కి కోడ్ వెళ్ళిపోతుంది. మెయిల్లో ఇన్బాక్స్లో కానీ లేదా స్పామ్లో కానీ చెక్ చేసుకోండి. నాకు ఇన్బాక్స్కి వచ్చేసింది. కోడ్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నాను. తర్వాత గూగుల్ అథెంటికేటర్ యాప్లోకి వెళ్ళి అక్కడ స్క్రీన్ కనిపించదు. గూగుల్ అథెంటికేటర్లో ఏం చేయాలంటే ఓపెన్ చేస్తే యాప్ ఇలా వస్తుంది. అది ఎంటర్ చేసి ఎంటర్ సెటప్ కీ నొక్కే కోడ్ నేమ్ ఇక్కడ ఏవైనా పేరు ఇచ్చుకోవచ్చు, మీరు ఇష్టం. నేను ట్రెజర్ ఎన్ఎఫ్టీ అని పెట్టిస్తున్నాను. మీరు కాపీ చేసిన కోడ్ ఇందులో పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుంటే టైం బేస్డ్ వదిలేసి యాడ్ అనే బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇది యాడ్ అయిపోతుంది. మీకు మళ్ళీ దాంట్లో ఏంటంటే కౌంట్ డౌన్ పడుతూ ఉంటుంది అనమాట. కౌంట్ డౌన్ పడుతూ ఉంటే సపరేట్ కోడ్స్ వస్తూ ఉంటాయి. అవి ఏంటంటే లింక్ చేసుకోవడానికి సెకండరీ అథెంటికేషన్ అనమాట. సో ఇప్పుడు చూడండి, అంటే ఇది రికార్డ్ అవ్వదు, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ గురించి. నాకు ఇట్లా కోడ్ వచ్చింది, పక్కన సర్కిల్ చూస్తున్నారు కదా, ఆ సర్కిల్ అంతా కంప్లీట్ అయ్యాలి. కొత్త సర్కిల్ వచ్చిన తర్వాత కొత్త కోడ్ వచ్చిన తర్వాత చూద్దాం. అది ఎంత బ్లాక్ కలర్ వైట్ కలర్లో వస్తుంది. అది అయిపోయింది. ఫుల్ అవనియండి. మళ్ళీ ఫుల్ అయ్యి కొత్త కోడ్ వచ్చింది. మీకు ఏ కోడ్ వస్తే ఆ కోడ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఆ కోడ్ మీద అట్లా ప్రెస్ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. అట్లా ఆ కోడ్ మీద నొక్కితే చాలు, కాపీ అయిపోతుంది. మళ్ళీ ఇందులో పేస్ట్ చేసుకోవచ్చు, పేస్ట్ అయిపోతుంది. ఓకే, తర్వాత కింద సేవ్ కొడితే సక్సెస్ అయిపోతుంది ఫ్రెండ్స్.
అంతే. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మళ్ళీ మై ఆప్షన్లోకి వెళ్ళి విత్డ్రాకి వెళ్ళాలి. బౌండ్ అని కూడా వచ్చేసింది మనకి. సో మళ్ళీ మైలోకి వెళ్దాము. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కాషన్ ఏంటంటే విత్డ్రాలోకి వెళ్తే అన్బౌండ్ వ్యాలెట్ అడ్రస్ బౌండ్ చేసుకోమంటుంది. ఫస్ట్ TRC20ని బౌండ్ చేసుకుందాం. ముందుగా అది ప్రెస్ చేస్తే పక్కన పెన్ ఐకాను మనకి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. డిపాజిట్ చేయండి. ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ జాగ్రత్తగా చూడండి. ముందుగా అకౌంట్ వెరిఫై అయిందో లేదో చూడండి. వెరిఫైడ్ వచ్చేసింది నాకు. పైన అక్కడ బైనాన్స్ అకౌంట్ కొడితే వస్తుంది. డిపాజిట్లోకి వెళ్ళి యాడ్ ఫండ్స్ నొక్కాలి, ఎందుకంటే అక్కడ విత్డ్రా చేసుకుంటే ఇక్కడ డిపాజిట్ అవుతాయి. క్రిప్టో పెట్టుకుని USDT సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ TRC20 అని ఉంది. TRC20 దగ్గర ఇక్కడ డిపాజిట్ అడ్రస్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఆ డిపాజిట్ USDT అడ్రస్ కాపీ చేయండి. డిపాజిట్ అడ్రస్ రకరకాల కోడ్ నెంబర్లు ఉన్నాయి, అక్షరాలు ఉన్నాయి సార్, అదే అడ్రస్ కాపీ చేసి సేవ్ అండ్ షేర్ అడ్రస్ కొట్టండి ఒకసారి. తర్వాత మళ్ళీ వెంటనే క్యాన్సిల్ చేసేయండి. కింద క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోయి NFT అకౌంట్లోకి అడ్రస్ పేస్ట్ చేయండి. లాగిన్ పాస్వర్డ్, మీ NFT పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత గెట్ అనే ఆప్షన్ కొడితే మళ్ళీ ఈమెయిల్ కోడ్ వెళ్తుంది. ఈమెయిల్ ఓపెన్ చేయండి. ఇన్బాక్స్లో రాకపోతే స్పామ్లో చెక్ చేయాలి. సో నాకు ఇన్బాక్స్లోకి రాలేదు, స్పామ్లో చూశాను, స్పామ్లోకి వచ్చింది. ఓకే, ఓపెన్ చేస్తున్నాను. చేసిన తర్వాత కోడ్ కాపీ చేసి నాట్ స్పామ్ అని కొట్టండి, ఎందుకంటే మళ్ళీ ప్రైమరీలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ప్రైమరీలోకి వెళ్ళిపోయింది, ఓపెన్ చేశాను. స్పామ్ కాదు కాబట్టి నాట్ స్పామ్ అని కొట్టండి. కాపీ చేసి మళ్ళీ కోడ్ ఇందులో ఎంటర్ చేస్తున్నాను. పేస్ట్. గూగుల్ వెరిఫికేషన్ కూడా సేమ్ అట్లాగే గూగుల్ అథెంటికేటర్ యాప్లోకి వెళ్ళాలి. ఆ యాప్ అంతా రికార్డ్ చేయలేమన్నమాట, అందుకని దాన్ని మామూలుగా ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా మీ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అండి. ఇందులో చాలా టిప్స్ ట్రిక్స్ ఉంటాయి. మీ క్వశ్చన్స్ కూడా అందులో సమాధానం ఉంటుంది. ఫ్రీ, అందరూ జాయిన్ అవ్వచ్చు. సో నేను ఇప్పుడు ట్రెజర్ నెఫ్ట్లో చూడండి, పక్కన అది టైం అయిపోతుంది. సో నెక్స్ట్ కోడ్ వచ్చిందాక వెయిట్ చేద్దాము. ఓకే, మళ్ళీ కొత్త కోడ్ వచ్చింది. దాని అట్లా ప్రెస్ చేయండి. 911134 ఉంది కదా, అది అట్లా నొక్కితే చాలా అది కాపీ అయిపోతుంది. సో ఇక్కడ కోడ్ ఎంటర్ చేస్తున్నాను. కోడ్ ఎంటర్ చేశాను, సక్సెస్ అని వచ్చేసింది. నెక్స్ట్ ఏమవుతుందంటే నెక్స్ట్ వ్యాలెట్కి మీరు లింక్ చేసుకోవాలంటే 72 hours వెయిట్ చేయమని చెప్తుంది. ఇక్కడ ఒక ట్రిక్ ఉంది, నేను టెలిగ్రామ్ గ్రూప్లో చెప్తాను. 72 hours తర్వాత మళ్ళీ మై ఆప్షన్లోకి వచ్చేసి లాగిన్ అయ్యి సెకండ్ వ్యాలెట్ని లింక్ చేసుకోవాలి. అది USD BEP20. మళ్ళీ అట్లాగే పక్కన పెన్ ఆకేం ప్రెస్ చేస్తే అడ్రస్ ఖాళీ పక్కన ఉంది కదా, అది ప్రెస్ చేయండి, డీటెయిల్స్ వస్తుంది. మళ్ళీ బినాన్స్ యాప్లోకి వెళ్ళాలి. వెళ్ళి డిపాజిట్లోకి వెళ్ళి మళ్ళీ డిపాజిట్ క్రిప్టో లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి USDT అని నొక్కాలి. ఇక్కడ BEP20 ఎక్కడుందో చూడాలి. ఒక్కోసారి కంజెస్టెడ్ అని చెప్తుంది, ఒకసారి సస్పెండెడ్ అని చెప్తుంది. సో ఏంటంటే ట్రాఫిక్ని బట్టి ఒక నెట్వర్క్స్ స్లో స్పీడ్గా ఉంటాయి. ఇక్కడ సస్పెండెడ్ అని వచ్చిందంటే మనం ట్రాన్స్ఫర్ చేసుకోలేము, కానీ అడ్రస్ కాపీ చేసుకోవచ్చు. నొక్కితే అడ్రస్ వస్తే వెయిట్ చేయండి, లేకపోతే కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ లాగిన్ అయితే మీకు ఒక సస్పెండెడ్ అనేది మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. అప్పుడు వ్యాలెట్ లింక్ చేసుకోండి. సో సేమ్ అదే రిపీట్ చేద్దాం. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఓకే, మళ్ళీ ఒక 1 hour ఓపెన్ చేశాను. యాడ్ ఫండ్స్, డిపాజిట్ క్రిప్టో, USDT BEP20. ఓకే, నార్మల్కి వచ్చేసింది. అడ్రస్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ షేర్ అనే బటన్ ఒకసారి ప్రెస్ చేసి క్యాన్సిల్ కొట్టేయండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ ప్రెస్ చేసేసి అడ్రస్ పక్కన ఆ పెన్ ఐకాన్ ఉంది కదా, ప్రెస్ చేసి అడ్రస్ పేస్ట్ చేసి మళ్ళీ లాగిన్ పాస్వర్డ్ ఏది ఉంటే అది ఇచ్చేయండి. అంటే మీ ట్రెజర్ NFT లాగిన్ అయ్యేటప్పుడు ఉన్న పాస్వర్డ్, మీరు పెట్టిన పాస్వర్డ్ అన్నమాట. తర్వాత ఈమెయిల్కి గెట్ కొడితే ఈమెయిల్ కోడ్ వస్తుంది, ఈమెయిల్కి వెళ్ళిపోండి. మళ్ళీ నాకు స్పామ్లోకి వచ్చిందా, మళ్ళీ స్పామ్లోనే వచ్చింది. సో కోడ్ మళ్ళీ కాపీ చేసుకోవాలి. ఓకే, కన్ఫర్మ్ చేసేసి పేస్ట్ చేయండి.
తర్వాత మళ్ళీ గూగుల్ వెరిఫికేషన్ కోడ్, మళ్ళీ గూగుల్ అథెంటికేటర్ యాప్లోకి వెళ్ళి ఆ కోడ్ తెచ్చుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, తప్పకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ని చాలా వర్క్ చేసి అందరు హెల్ప్ చేయాలని వీడియోస్ పెడుతున్నాము. బట్ టెలిగ్రామ్ గ్రూప్లోకి రండి. మీటింగ్స్, ప్రతి ప్రజెంటేషన్ మీటింగ్స్ తెలుగులో చెప్తాము. టీమ్ డెవలప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో సేమ్ ఇక్కడ టైం ఆల్రెడీ సగం పైన అయిపోయింది. నెక్స్ట్ కోడ్ వచ్చింది అవతాగి, నెక్స్ట్ వచ్చే కోడ్ని నేను మళ్ళీ ఎంటర్ చేస్తాను. మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, నొక్కితే చాలా కాపీ అయిపోతుంది, పేస్ట్ చేయొచ్చు. నేను మాన్యువల్గా ఎంటర్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు వీడియో చేసే టైంలో అలా చేయొచ్చని తెలియదు కాబట్టి నేను చేయలేదు. తర్వాత నేను ఒక 10 మంది వరకు ఇలా అకౌంట్ లింక్ చేసేసరికి నాకు ఒక ఐడియా వచ్చింది అలా చేయొచ్చని. సో అయిపోయింది సక్సెస్ఫుల్గా. నేను ఇప్పుడు విత్డ్రా పెడుతున్నాను ఫ్రెండ్స్. విత్డ్రాలోకి వెళ్ళిన తర్వాత ఆ అడ్రస్ మీ బినాన్స్ అడ్రస్ ఒకటే కదా చూసుకోండి. విత్డ్రా అడ్రస్ బినాన్స్ అకౌంట్. నేను ఈ విత్డ్రా అడ్రస్ బినాన్స్లో డిపాజిట్ అడ్రస్ చెక్ చేసుకున్నాను. తర్వాత అమౌంట్ ఎంత అంటే మనకి ఇక్కడ చూస్తే 5% సర్వీస్ ఫీజు తీసుకుంటారు. అంటే $100కి $5 తీసుకుంటారు అనమాట, 100 USDTస్కి. సో నేను 53 పెడుతున్నాను, అప్పుడు నాకు 50 సంథింగ్ వస్తుంది. సో అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను, మీరు కింద చూడొచ్చు. 50 ఎంటర్ చేస్తే 2.65 తీసేస్తారు, అంటే 50 కన్నా తక్కువే వస్తాయి. 53 అయితే మనకి 50 ప్లస్ కొంత వస్తుంది అనమాట. మళ్ళీ అక్కడ కూడా ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. చూడండి, మీకు ఈమెయిల్, గూగుల్ కోడ్ ప్రతిసారి ఇవ్వాలి. సో ట్రెజర్ NFT వెరిఫికేషన్ లెటర్ వచ్చింది, కోడ్ వచ్చింది. కోడ్ కాపీ చేసుకున్నాను, ఎంటర్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ గూగుల్కి మీకు తెలిసిందే కదా, గూగుల్ అథెంటికేటర్ యాప్లోకి వెళ్ళటం, ఆ కోడ్కి టైం ఎంత ఉందో చూసుకోవటం, ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయటం. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాము. సో గూగుల్ వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేశాను, కంటిన్యూ కొట్టేసి కన్ఫర్మ్ అడుగుతుంది. కన్ఫర్మ్ అడ్రస్ కొడితే ఇవ్వండి మనకి 96 అవర్స్ చూపిస్తుంది. నాకు అరౌండ్ 5th డే వచ్చింది, అంటే 4 డేస్లో చెప్తుంది, కానీ 5th డే వస్తుంది. కొంచెం అంటే కంజెస్టెడ్, ఒక్కోసారి నెట్వర్క్స్ బిజీ వల్ల ప్రాబ్లం అనమాట. ఇప్పుడు సొలానా కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, కొత్తగా వచ్చింది. సొలానా కూడా ప్రెస్ చేసుకోండి. సొలానా అడ్రస్ ఎలా అంటే ఇక్కడ డిపాజిట్లోకి వెళ్ళి, డిపాజిట్ క్రిప్టోలోకి వెళ్ళి USDT ప్రెస్ చేస్తే మీకు రకరకాల చైన్స్ ఉంటాయి. ఇవన్నీ నెట్వర్క్స్ అనమాట. ఇదిగోండి సొలానా ఉంది, అది ఎంటర్ చేస్తే మీకు వార్నింగ్ వస్తుంది. అడ్రస్ ఆర్ కేస్ సెన్సిటివ్, అంటే ఉన్నట్టు కాపీ చేయాలి. అది క్యాపిటల్ ఉండాలి, స్మాల్ ఉండాలన్నమాట. సో కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ చేసుకొని NFT వెబ్సైట్లో అడ్రస్ పేస్ట్ చేసుకోండి. తర్వాత ఈమెయిల్ కోడ్ తెచ్చుకోవాలి, గూగుల్ అథెంటికేటర్ కోడ్ చేసుకొని సబ్మిట్ చేసుకుంటే అయిపోతుంది. మీకు సొలానాతో విత్డ్రా చేసుకుంటే 72 అవర్స్లో మీ అకౌంట్లో పడతాయి. ఎందుకంటే ఇక్కడ నాది డిపాజిట్ ప్రూఫ్ విత్డ్రా చేసుకున్న తర్వాత నాకు 5th డే పడ్డాయి. డిపాజిట్ సక్సెస్ఫుల్, విత్డ్రా సక్సెస్ఫుల్. ఫ్రెండ్స్, టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.